శ్రీ మహాగణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు గురువుగారి యొక్క దర్శనం, అలాగే వల్లభ గణపతి యొక్క దర్శనం కూడా కలిగింది. ఈ క్షేత్రం దర్శనం చేయటం వల్ల ఆ స్వామివారి యొక్క దేవాలయం కొంతమూరు అంటే రాజమండ్రిలో ఉంది ఈ ఊరు. ఈ ఊరిలో వెలిశారు స్వామివారు. శ్రీ వల్లభ గణపతి ఆలయం ఎదురుగానే శివాలయము, పక్కనే గణపతి గణపతి వనం, ఆ ఎదురుగా గోశాల. స్వామివారి యొక్క దేవాలయం చూడండి ఎలా ఉంటుందో. స్వామివారి దేవాలయం చాలా చిన్నదే కానీ చాలా మహిమాన్వితమైన దేవాలయం. స్వామివారి యొక్క మూలమూర్తి చిత్రం చూడండి, అందరూ దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణంలో ఉన్న చిన్న చిన్న విగ్రహాలు తరుణ గణపతి, భక్త గణపతి, వీర గణపతి, బాల గణపతి, ఇలా గణేష పురాణంలో ఏ రూపాలు వర్ణించారో ఆ రూపం వీర గణపతి. వీర గణపతిని ఆరాధించడం వల్ల మనకి ధైర్యం వస్తుంది ఆ స్వామి వల్ల. అలాగే శక్తి గణపతి, ప్రతి పనిలో మనకి శక్తిని ప్రసాదిస్తూ ఉంటారు. అలాగే ధ్వజ గణపతి ఏంటి, ధ్వజస్తంభ ఉంటుంది చూడండి, ఇక్కడ శృంగేరిలో కూడా ఉంది. ఆయన దేవాలయానికి రక్షణగా ఉన్నారనేసి పీఠాధిపతి ఆయన్ని ధ్వజ గణపతిగా పూజించారు. అలాగే సిద్ధి గణపతి, సిద్ధినిస్తూ ఉంటారు ప్రతి పనిలో. మనకి ఏ కార్యం మొదలుపెట్టినా సిద్ధంగా స్వామి అయ్యేటట్టు చూస్తారు, సిద్ధిని పొందేలా చేస్తారు. ఉచ్చిష్ట గణపతి అనేది తాంత్రిక విధానాల్లో చేస్తూ ఉంటారు, కానీ ఆ గణపతి కూడా శీఘ్రంగా సిద్ధిస్తారు. అలాగే విఘ్న గణపతి ఎలాంటి ఎంత పెద్ద కష్టాన్నైనా విఘ్నాన్ని తీసేస్తారు ఆ స్వామివారు. కష్టం లేకుండా చేస్తారు. అలాగే ప్రతి పనిలో సహాయం చేస్తూ ఉంటారు. దేవాలయ ప్రాంగణంలో 9 మూర్తులు ఉన్నాయి. అలాగే క్షిప్ర గణపతి, క్షిప్రం ఏంటి, పసుపు ముద్ద గణపతి. క్షిప్ర గణపతి మనం ప్రతి పూజ చేస్తున్నప్పుడు ఈ గణపతిని ఆరాధిస్తూ ఉంటాం. పార్వతీ అమ్మవారు కూడా పరమేశ్వరుని వివాహం చేసుకోవడానికి ఈ వినాయకుడిని ఆరాధించారంట. అలాగే హేరంబ గణపతి మనం వినే ఉంటాం దేవుళ్ళు మూళ్ళు ఏంటి, మొత్తం బ్రహ్మాండాన్ని బొజ్జలో దాచారు, అందుకే హేరంబ గణపతి. విజయ గణపతి, ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తూ ఉంటారు. అలాగే లక్ష్మీ గణపతి సిరి సంపదలను ఇస్తూ ఉంటారు ఆయన. లక్ష్మీ గణపతి ధనం వచ్చేటప్పుడు విఘ్నాలు కలగకుండా. అలాగే త్రయక్షర గణపతి 3 అక్షరాలతో కూడిన స్వరూపమే ఈ గణపతి. నాట్య గణపతి మనం నాట్యంలో కూడా ముందుకు వెళ్ళటానికి మ్యూజిక్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, సంగీతపరమైనవి అన్నీ చేసేందుకు గణపతి కూడా సహాయం చేస్తూ ఉంటారు. గణపతిని పూజించడం వల్ల ఎన్నో ఫలితాలు ఉన్నాయి. అందుకే వేదం కూడా చెప్తుంది, ఆదో పూజ్యో గణాధిపః విఘ్నేశ్వరుడి పూజే అన్నిటికన్నా ముఖ్యం. అలాగే ఈ స్వామివారి యొక్క దేవాలయంలో హనుమంతులు వారు కూడా ఉన్నారు. పంచముఖ ఆంజనేయ స్వామివారు 5వ ముఖం చూడండి అద్దంలో కనిపిస్తుంది. అలాగే రాములు వారు, రాధాకృష్ణులు, అలాగే గణేష లోకం. ఉద్గల పురాణంలో ఈ స్వామివారి యొక్క లోకం వర్ణించారు. ఆ లోకంలో ఉన్న గణేషుణ్ణి ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ గోశాల మరియు స్వామివారు సామవేదం షణ్ముఖ శర్మ గారు హోమం చేస్తూ ఉన్నారు. అలాగే గోవుకి ఏ నామాలతో పూజిస్తే ఫలితం దక్కుతుందో ఇలాంటి అందరికీ జై శ్రీరామ్.